హైదరాబాద్ ను మరోసారి పుస్తక పండుగ పలకరించబోతోంది. సాహితీ ప్రియులను ఒక్క దగ్గరికి చేర్చే వేడుకకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ జరగబోతోంది. మరి ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని స్టాల్స్ కొలువుదీరనున్నాయి, పుస్తక ప్రదర్శనకు ఏం పేరు పెట్టారు? బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులు, సాహిత్యాభిమానులకు అదో గొప్ప వేడుక. సాహిత్యం, కథలు, రచనలతో కూడిన పుస్తకాల ప్రదర్శన ఓవైపు, చర్చా వేదికలు మరోవైపు కనువిందు చేస్తాయి. డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రతి ఏడూ జరిగే బుక్ ఫెయిరే ఓ నిదర్శనం. 37 ఏళ్లుగా భాగ్యనగర పట్టణాభిలాషులను పలకరిస్తున్న బుక్ ఫెయిర్ ఈసారి మరెన్నో కొత్త సాహిత్య పుస్తకాలను మోసుకుంటూ వారి ముందుకు రాబోతోంది. ఇందిరా పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 29 వరకు 37వ పుస్తక ప్రదర్శన ఉంటుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ షేక్ ప్రకటించారు. బుక్ ఫెయిర్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం అంతటి నుంచి మొత్తం 347 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో తెలుగు 171, ఇంగ్లీష్, ఇతర భాషలు 135, స్టేషనరీ 10, ప్రభుత్వ స్టాల్స్ 14 ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుక్ ఫెయిర్లో ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా భాగస్వామ్యమవుతోంది. పుస్తక ప్రదర్శన ప్రతిష్ట పెంచేలా ఈసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాగా ఈసారి బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దాశరథి శత జయంతి సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, బుక్ రిలీజ్ ఫంక్షన్లకు ఒకే వేదిక ఉండేదని, ఈ సంవత్సరం ఒకటి బోయి విజయభారతి పేరుతో, మరొకటి తోపుడు బండి సాదిక్ పేరుతో మొత్తం 2 వేదికలను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేది. ఈసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ ఫెయిర్ కు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రౌండ్లోని అన్ని వాహనాలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు నిర్వాహకులు. బుక్ ఫెయిర్ తో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన వంటకాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో హైదరాబాద్ బిర్యానీ, కబాబ్స్, తెలంగాణ పిండి వంటలు, చాట్ ఐటమ్స్ వంటివి ఈసారి ఆహార ప్రియులకు రుచికరమైన విందును అందించనున్నాయి. ఈ తరం పిల్లలు చూసుకున్నట్టయితే పుస్తకాలకి దూరంగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ కాలం పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కి దగ్గర అవుతూ ఉన్నారు. వాళ్ళు ఖాళీ సమయంలో అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులకి ఇంట్లో పిల్లలు ఇన్నని సమయంలో కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్, ఫోన్స్, ట్యాబ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మనకైతే హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ ఓపెన్ అవుతుందని చెప్పాలి. బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గత 36 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈసారి 37వ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం విలువైన జ్ఞానాన్ని అందించి తనదైన లోకంలో అనుభూతులను పంచే పుస్తక ప్రదర్శన త్వరలో నగరవాసులకి ముందుకి రాబోతుందని చెప్పాలి. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లోని నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ 7వ ఎడిషన్ తో ఈ సంవత్సరం కూడా మన ముందుకు వస్తుంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పుస్తక ప్రదర్శన 10 రోజులు చేస్తారు. ఈ మేరకు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, బుక్ ఫెయిర్ సలహాదార ఆచార్య రామ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ మాట్లాడుతూ ఈసారి నిర్వహించే పుస్తక ప్రదర్శన ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం, సీనియర్ ఎడిటర్ వీళ్ళందరూ గౌరవ సలహాదారులుగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో 300 పైగా పుస్తకాల స్టాల్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం త్వరలోనే లాటరీ విధానం నిర్వహించినట్లు కూడా వాళ్ళు వెల్లడించారు. అయితే దీంట్లో మాత్రం చూసుకున్నట్టయితే ఎంతో అద్భుతంగా ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జరగబోతుందని చెప్పాలి. అంటే ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో బుక్ స్టాల్స్ తో పాటు చూసుకున్నట్టయితే కొన్ని కూచిపూడి ఇలాంటి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ సందర్శకుల కోసం టికెట్ పాటు బుక్స్ కోసం సంచిని ఇస్తామని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ తెలిపారు. ఇంకా దీనికోసం వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో అయితే వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉంటారు. ఈ బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కి చాలా మంది నలుమూలల నుంచి
నుంచి కూడా వస్తూ ఉంటారు, ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఈ కాలంలో పిల్లలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి మాత్రమే దగ్గర అయ్యే పిల్లలకి ఇలాంటి బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ కి వస్తే మాత్రం ఎంతో నాలెడ్జ్ వస్తూ ఉంటది, వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.